మరి మన జీవితంలో కొన్ని నిర్ణయాలు మనం దృఢంగా తీసుకోవాలి. కొన్ని సమయాల్లో మరి నిర్ణయాలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి. అది ఏదైనా సరే మంచి నిర్ణయాలు తీసుకుంటే మన జీవితం మంచిగా ఉంటుంది. చెడు నిర్ణయాలు తీసుకుంటే అది చెడుగా ఉంటుంది. సో నిర్ణయం అనేది దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఆలోచన అనేది మనం చేసేటప్పుడు అది ఒక స్థిరంగా ఉండే ఆలోచన మనం చేయాలి. సో మన జీవితంలో బ్యాప్టిజం అనేది దృఢంగా ఇచ్చేది. క్రైస్తవ జీవితం అంటే ఒక చిన్న విషయంగా జీవించడం అంటే, అలాంటి జీవితాన్ని జీవించాలంటే చాలా ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్ మ్యాటర్. సో అలాంటి డెసిషన్ తీసుకుంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి. సో అలా మాట్లాడతారు ఇది మరి ఆయన మనతో మాట్లాడతారు. ఆయన వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారా దేవుడు మనల్ని ఇంకా బలం ఇంపులాగా మనం ఒక నిర్ణయాన్ని మనం తీసుకునేలాగా మరి మీటింగ్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ యొక్క బ్యాప్టిజం క్లాస్ని మనం ఆరంభించుకున్నాం. చూసినట్లయితే మన హృదయ ద్వారాలు ఎప్పుడైతే తెరవబడతాయో ఆ క్షణమే దేవుడు మన హృదయానికి ఆయన ప్రవేశిస్తా ఉన్నాడు. ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు మన హృదయంలో తలుపు దగ్గర ఆయన ఆ తలుపును తట్టు చూస్తాడు, నాక్ చేస్తాడు. దేవుడు అయ్యా తలుపు తీస్తే నీ హృదయంలోకి నేను ప్రవేశిస్తాను. ఎప్పుడైనా యేసు ప్రభు దేవుడు ఆయన మాటలు నెమ్మదిగా వినిపిస్తాడు. అవి వినాలంటే మనము చాలా శ్రద్ధ ఉండాలి, చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. అప్పుడే దేవుని యొక్క మాటలు మనకు వినిపిస్తాయి. ఆయన హృదయం తలుపు దగ్గర నిలబడి నాక్ చేస్తున్నాడు, తలుపులు ఉంటాడు. మనం తెరిచినప్పుడు ఆయన మన హృదయానికి ప్రవేశిస్తాడు. సో మనం తెరిచినామా లేదా మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. నీ హృదయం తలుపులు అంటే నీ గుండెలు అంటే నువ్వు నీ తలంపులో యేసు ప్రభు ప్రవేశించున్నాడు. నీవు మారుమనసు పొందాలని ఆలోచిస్తున్నావు. ఈ జీవితం ఎన్నాళ్ళు జీవించిన పాపపు స్థితి మన జీవితాలు మరి అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. మార్పు రావాలి. ఎలా మార్పు వస్తుంది? ఎలా ఈ లోకంలో మార్పు రావాలంటే ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో యాత్రలు జరుగుతున్నారు, ఏదేవో పుణ్యాలు చేస్తున్నారు, ఏదో యజ్ఞాలు చేస్తున్నారు, యాపాలు చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఆ రక్షణ ఆ యొక్క పర్వత రాజు ఉచితంగా ఇచ్చిన ఉచితంగా నువ్వు ఏం చేయాలి? ఏం చేయాల్సిన లేదనుకున్నావు? ఏం చేయాలి? నీ హృదయం ద్వారా తెరవాలి. ఈరోజు దేవుడు నువ్వు అడగాల్సిన మాట ఏంటంటే నా హృదయం ద్వారా తెరు. నేను ఇంకా ఏం నేర్చుకోవాలి? నువ్వు నాకు ఇంకేం మాట్లాడాలి? ఈరోజు నాతో మాట్లాడు. నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా ఈరోజు అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమని? నీ బిడ్డగా చేస్తాను ఒక నిర్ణయం. క్రీస్తులో ఒక సాక్ష్యం ఇవ్వబోతున్నా. నీ బ్యాప్టిజం ద్వారా నేను ప్రతి ఒక్కరికి నీ బిడ్డను చెప్పబోతున్నా. సో నాలో ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా అంటే ఇంకేమైనా నా చెడు అలవాట్లే కానీ, నా చెడు బుద్ధే కానీ, తలంపులే కానీ, చూపులే కానీ ఇంకేమైనా మార్చుకోవాలా దేవుడు? మరి ఈ రోజు నువ్వు అడగాల్సింది ఏంటంటే అయ్యా నా హృదయాన్ని నా లోపలికి వచ్చి నువ్వు క్లీన్ చేయి. ఏమైనా సరే నా హృదయం నువ్వు క్లీన్ చేసి దాన్ని మార్చేసి నేను నీ బిడ్డగా జీవించాలని బ్యాప్టిజంలో సాక్ష్యం ఇవ్వబోతున్నాను. సో అలా జీవితాలు మనకున్నా బ్యాప్టిజం అనేది చాలా మంది వెనకడు చేస్తారు. ఎందుకు వెనకడు చేస్తారు? వారికి చాలా రీజన్స్ ఉంటాయి. కానీ మెయిన్గా వచ్చే రీజన్ ఏంటంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్ళ పాపంలో పడిపోతారు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత
మళ్ళీ లోకంలోనే వెళ్ళిపోతాను అని ఒక రీజన్ ఉంటుంది. నేను బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కరెక్ట్ గా రాలేదు, చర్చికి కరెక్ట్ గా ఉండలేదు, కరెక్ట్ గా జీవించలేదు, అందుకని నేను బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలంటే వెంకట చేస్తున్నాను అని చాలా మంది చెప్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, బాప్టిజం తీసుకున్నప్పుడు నీవు దేవుని బిడ్డలను సాక్ష్యం ఇస్తావు. ఒకటి తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా అలా జీవించాలని ప్రయత్నిస్తారు, కానీ ఏమాత్రం కూడా జీవించలేదు. మొదటి జీవించాలని ప్రయత్నిస్తారు, జీవించలేదు. కానీ ఈ ప్రయత్నంలో ప్రయత్నిస్తూ 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 నేర్చుకుంటారు. వాట్ ఈస్ సక్సెస్? నువ్వు ఒక విజయాన్ని పొందుతావు ఎప్పుడు? నేర్చుకుంటూ నేర్చుకుంటూ నేర్చుకుంటూ. అలా నేర్చుకుంటూ మనం జీవిస్తున్నారు. నువ్వు మనం బ్యాప్టిజం తీసుకున్నానే లేదు, లాస్ట్ కూడా అదే. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనకేమి తిన్నట్టు వస్త్రాలు, తిన్నట్టు వ్యక్తులు దేవుడు వల్ల కలిపో. కానీ ఏమవుతుంది? ఫస్ట్ మనము బయటికి క్లీన్ అవుతాం, అందరిని కూడా క్లీన్ అనిపిస్తాం. తర్వాత మన లోపల మనం క్లీన్ కావడానికి ఒక మార్గం ఉంటుంది. బ్యాప్టిజం అంటే మన బ్రతుకులు మారాలంటే దేవుని బిడ్డలుగా మనం సాక్ష్యం కాదు. అయితే నిజమైన సాక్ష్యం టెస్ట్ మనం చెప్పాలంటే సజీవంగా నీ ముందు నిలబడడం. ఒకప్పుడు నా జీవితం తీసుకుంటే బ్యాప్టిజం తెలుసు, ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పుడు, క్రైస్తవులుగా మరియు మా తల్లిదండ్రులు జీవిస్తున్నప్పుడు వాళ్ళని చూస్తూ నేను కూడా పెరిగాను. క్రైస్తవాన్ని ఇలా ఉంటారు అంటే వారు ఏ తప్పు చేయరు, ఎవరిని తింటారు, ఎవరిని దూషించరు, ఎవరిని సొమ్ముగా ఆశించరు. ఒక్కొక్క మాదిరిగా వారు జీవిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు 10 మంది చూస్తారు. సో వాళ్ళను బట్టి ఇంకోటి అలాగూ నా ఫ్యామిలీ జీవిస్తుంటే నేను మాత్రం దాని క్వైట్ ఆపోజిట్ అంటే నా జీవితం ఒకలాగా జీవిస్తున్నాను. ఈలోక ఆశలు, ఈలోక మర్యాద చొప్పున నేను వెళ్తున్నాను. అలాగే ఉన్నప్పుడు చెడు అలవాటు, చెడు స్నేహాలు, చెడు తిరుగులు ఇవన్నీ కూడా దారితీస్తాయి. ప్రతి ఒక్క దానికి అది ఒక ఎంజాయ్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఇది ఓన్లీ ఒక ఎంజాయ్మెంట్ మాత్రమే తీసుకుంటాం. రాకు వల్ల అది ఏమైపోతుంది అంటే హ్యాబిట్ అయిపోతుంది. ఎంజాయ్మెంట్ కాస్త హ్యాబిట్ అయిపోతుంది. ఫస్ట్ ఒక సిగరెట్ తాగాలనిపిస్తుంది ఎంజాయ్మెంట్ కోసం, ఇలా ఉంటుంది. ఒకటి ట్రై చేస్తాం, అలా ట్రై చేస్తూ దాన్ని హ్యాబిట్ గా చేసుకుంటాం. మందు తాగాలనిపిస్తుంది, తాగుతాం ఎంజాయ్మెంట్ కోసం, తాగుతూ బానిసలైన వాళ్ళు ఉన్నారు. అలాగే మనం ప్రతిదీ ఏది చేసినా ఫస్ట్ మనం కోరుకునేది ఎంజాయ్మెంట్. ఇలా టెస్ట్ చేయాలి. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలుగా మనకు చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ గా పెంచుతారు. మా ఇంట్లో కూడా అలాగే స్ట్రిక్ట్ గా నాకు పెంచుతారు. ఇక్కడ అది మనం ఇంకేముంటుంది, ఇది చెయ్యొద్దంటారంటే చేయాలి. ఆ పండు తినొద్దంటే తినేసి, ఏదో పండు తినొద్దని చెప్తారు, సాధారణ తినేసి. సో అలాగే చెప్పిన పని కంటే మనం చేయొద్దని పని మనము ఎక్కువ చేస్తాం. సో అలా నా జీవితం ఉన్నప్పుడు నేను కూడా మీ ఎదురుగా సాక్ష్యంగా నిలబడుతున్నాను, సజీవమైన సాక్ష్యంగా నిలబడుతున్నాను. ఈ లోకంలో పడిపోతున్నాను, మందు, సిగరెట్ అలవాటు పడిపోయాను. నేను ఈ లోకంలో ఫ్రెండ్షిప్, నా యొక్క ఇంటర్ క్లాస్ నుంచి నా యొక్క ఆఫీస్ అందరూ కూడా సిగరెట్ తాగారు, మందు తాగారు. అలాంటి వాళ్ళతో నేను జీవిస్తూ అలాంటి వ్యక్తులతో ఉన్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా క్లాస్మేట్స్ లో వీళ్ళు తాగేవాళ్ళు ఉన్నారు, గంజాయి తాగేవాళ్ళు ఉన్నారు. అలాంటి స్నేహాలు కూడా నేను చేశాను. ఈ కాలంలో ఇవన్నీ కూడా చేయకపోతే ఒకలా చూస్తున్నారు, చేసుకోవాలా చూస్తున్నారు. చేసేటోళ్ళేమో మంచిగా చూస్తున్నారు, అన్ని అలవాటు మంచిగా చూస్తున్నారు. ఏ అలవాటు తిరుగుతున్నారు అని ఏదైనా మాకు అలవాటు, ఏదైనా ఎంత తిరగడు మంచోళ్ళు ఫోన్ చేయరు, ఇలా అలా అనే టైంలో మనము ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఎక్కడ చెడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే మార్గం ఉన్నాం.
సో ఇక్కడ చెడుకి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నాం. సో అలా ఉన్నప్పుడు నేను కూడా అదే గుంపులో ఉన్నాను. అందరి దగ్గర ఉంటే వెళ్తాం, అలా సపరేట్ ఉంటే తిరుగుతారు, ప్రత్యేకంగా ఉంటే వాళ్ళని ఏదో అనుకుంటారు, వాళ్ళని తక్కువ చూసేవాళ్ళు అంటారు. చాలా మంది నా స్నేహితులు నేను చూసిన గ్యాంగ్లో వాళ్ళు నాదంతా ఈ ఏరియా మొత్తం అంత క్లాస్ ఉంటుంది, మొత్తం మాస్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ మాస్. వాళ్ళ జీవితాలు నేను చూసిన మీరు చూస్తే వాళ్ళు మొత్తం వెరైటీ ఉంటుంది. ఒక్కొక్కరు జీవితంలో మార్చేసిన దేవుడు. అయితే అలాంటి జీవితాలు, అలాంటి ఫ్రెండ్షిప్స్ నాకు ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళని మనం చెప్తాం ఏమని, అదే వీళ్ళు రాడు ఏమంటారు అంటే వీళ్ళ ఏ వాడైనా ఏమంటామని, వీడు మొగోడు కాదు, వీడు మొగోడు కాదు అన్ని అలవాటు మొగోడు, ఏ వాడైతే మొగోడు కాదు, అలా అనేక మార్గాలు ఉన్నారు. సో మనం అలా అనిపించుకునే గుంపులో మనం లేదు, ప్రత్యేకంగా ఏదో అంటాం. సో అలా ఉండే గుంపులో లేదు కాబట్టి ఈ గుంపులో జాయిన్ అయిపోయాయి. అన్ని అలవాటు ఉంది, అయితే మొగోడు అన్ని అలవాటు చేసిన మొగోడు, ఏ అలవాటు చేసుకుంటే వాడు లేదు. సో అలా ఉన్నప్పుడు ఆ అలవాటు గుంపులు నేను వెళ్ళిపోయాను. నా జీవితంలో అలా సాగుతుంది. అన్ని అలవాటు అనిపించేమో మ్యాన్, నేను మొగోడు. నేనేమని చేయాలి? దేవుడు ఆ యొక్క ధర్మాన్ని కూడా తీసేసింది, ఆ యొక్క తలంపును కూడా తీసేసింది. ఎప్పుడు బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చినాము, దేవుడు మాట్లాడినాము, దేవుడు హృదయం తెరిచినాము, ఈ లోకం అంతా కూడా పెడతాం అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆ లోకం చేసిన, ఆ స్నేహాలను చేసిన, ఆ యొక్క జాబ్ ఏదైనా వదిలేసిన, అవన్నీ వదిలేసినప్పుడు ఇంకా హ్యాపీ ఉన్నాను. ఇప్పుడు నా గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, మారిపోయాను కానీ వాళ్ళనుకున్నట్టు మాట్లాడాను. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు మదన వాళ్ళు ఎవరి కోసం? యేసు ప్రభు కోసం మాట్లాడారు. వాళ్ళు వేరే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉంటే మొగోడు కాదు, ఇక్కడ ఉంటే మొగోడు, కానీ ఇక్కడ ఉంటే యేసు ప్రభు బిడ్డ. అయితే మనం దేవుడు బిడ్డగా ఉన్నారు, అక్కడ ఇక్కడ. సో అలా నా జీవితం మీ ముందు ఎందుకు పెడుతున్నానంటే, నేను కూడా బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోవాలి. ఎందుకు? ఈ లోక ఆశ, ఈ లోక కోరికలు, ఈ లోకంలో చేసిన ప్రతి ఒక్క ఆశను తీర్చుకోవాలి. నేత్రాశ, శరీరాశ, మనకి ఉన్న అలవాట్లను తీర్చుకోవాలని చెప్పి బ్యాప్టిజం అనుకుంటున్నాం. ఎంతో మంది దర్శకులు అయ్యా నువ్వు పాస్టర్ కొడుకు రక్షణ పొందినావా అన్నప్పుడు లేదా తీసుకోవాలి వాళ్ళు చెప్తూ ఉంటారు, తీసుకోవాలి తొందరగా తీసుకోవాలన్నా. అప్పుడు మనం చిన్న లైఫ్లో ఉన్నాం, ఇదంతా చేసుకుంటే అలా చేయలేదు. ఏం చేస్తున్నారు? ఈ లోకంలో కొత్తలేదు. సో పోస్ట్ పోన్ చేస్తాం, ఇంకా టైం ఉండే తీసుకుంటాం, ఇంకా చాలా టైం ఉంటే తీసుకుంటాం, జాబ్ వచ్చినాక తీసుకుంటాం, స్టేట్స్కి వెళ్ళాక తీసుకుంటాం. అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ నా జీవితంలో వచ్చినప్పుడు ఒకరోజు నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇది నా లైఫ్ టెస్ట్. నా జీవితం అలాగే ఎంజాయ్మెంట్ సాగిపోతుంది. బ్యాప్టిజం తీసుకోవాలని ఉంది, ఏంటి తలపుంది, అంటే పాస్ చేసుకుని వస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం ఇంకా టైం ఉంది. ఒకరోజు అనారోగ్యంతో పడి బెడ్లు పడుతున్నాం, ఫీవర్ వచ్చేసింది, లైట్ గా పెయిన్ అనేది వస్తుంది, చెస్ట్ దగ్గర పెయిన్ అనేది వచ్చేటప్పుడు మా మమ్మీ నాకు రొట్టె తినిపిస్తుంది. నేను బెడ్ అలా పడుతున్నా, లేకపోతే కూర్చోబెట్టి తిప్పాడు, రొట్టె తినిపిస్తుంది. తింటున్నా వాటర్ రావాలనుకున్నా కానీ అవ్వట్లేదు, పెయిన్ వచ్చేస్తుంది, చెస్ట్ పట్టేసింది. గ్యాస్ ఫామ్ అయిపోతుందో ఏమైనా తెలియదు, చెస్ట్ పెయిన్ అయిపోతుంది, గుండె అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. గుండె అయిపోతున్న ఫీలింగ్ వచ్చేసరికి ఏం అర్థం కావట్లేదు. మమ్మీ చెప్తున్నా, మమ్మీ గుండె అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది అనేసరికి అప్పుడే మా బావ వచ్చాడు. మా బావ స్ట్రాంగ్ రాగానే మా బావ బండి తీసుకొని నన్ను నమ్మించాను, బడిలో కూర్చోబెట్టుకొని శ్రీనివాస హాస్పిటల్ తీసుకెళ్తాడు. శ్రీనివాస హాస్పిటల్ తీసుకెళ్ళాక ఏమైంది,
అక్కడ డాక్టర్ చూసిండు, ఇమీడియట్ గా సెలెక్షన్ పెట్టి జస్ట్ నార్మల్ గా ఉన్న సెలెక్షన్ అనేది చూసిండు, ఓకే అని. తర్వాత అంతా సెలెక్షన్ అయిపోయి 2 hours అక్కడే ఉన్నాం. 2 hours అక్కడే నాకేం ధైర్యం అంటే హాస్పిటల్లో ఉన్నాం కదా, ఏదైతే డాక్టర్ ఉన్నాను అని కాన్ఫిడెన్స్ తో నేను ఉన్నా, మంచిగా ధైర్యంగా ఉన్నాను. అంత అయిపోయింది. ఇక పోవాలి అనే టైంకి మళ్ళీ జనరల్ మన ఎమర్జెన్సీ వాడుతున్నాం, ఎంటర్ చిన్న హాస్పిటల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కి ఎమర్జెన్సీ వాడడం ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మేము డాక్టర్ని కలుగుతాము, ఇంకా మా టాబ్లెట్స్ తీసుకోవాలి కలుగుతాం. పోయినప్పుడు అప్పుడు మళ్ళీ పేరెంట్ స్టార్ట్ అవుతుంది, గుండె ఆగిపోతున్న ఫీలింగ్ వస్తుంది, బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. యాక్చువల్ చెప్తే ఏంటంటే ఆ సెలెన్స్ పెట్టినందుకు బాడీ షివర్ అయిపోతుంది, శరీరం చాలా వచ్చేస్తుంది. ఇమ్మీడియట్ గా అదే బెడ్ మీద పడుకున్నాను. ఆ పక్కన దుప్పటి అన్ని కూడా వేసింది, అయినా బాడీ ఆగలేదు, చలి వచ్చేస్తుంది, షివర్ అయిపోతుంది, చెస్ట్ పెయిన్ అయిపోతుంది, గుండె అయిపోయి ఫీలింగ్ వస్తుంది. మా బాబా అది తెలిసింది, అది బాడీ అది ఉంటుంది, అది రావచ్చు, అది పోతుంది, గ్యాస్ ఉంటుంది, గ్యాస్ వెళ్ళిపోతుంది. నాకు ఇక్కడ తాగుదలేదు, ఎముకలేదు, ఏం చేయలేదు. నాకు వద్దు బాగుంది అనేసరికి మా బాబు డాక్టర్ అడిగి ఒక 600 రూపీస్ ఇంజక్షన్ ఒకటి తీసుకురా బాబా అని ఆయన పంపించాడు. మా బాబు వాళ్ళు తీసుకుని వచ్చింది, ఇంజక్షన్ తీసుకుని వచ్చి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు నా పెయిన్ అనేది రిలీఫ్ అయింది. ఆ రిలీఫ్ అయిన తర్వాత ఆ రోజు మంచిగా ఇంటికి వచ్చినాక దేవుడు నా తలపుల్లో ఆలోచన, ఒకవేళ గుండె ఆగిపోయి చచ్చిపోతుంది ఎక్కడ పోతుంది, ఇది నష్టం. అది ఏదో గ్యాస్ ప్రాబ్లం వల్ల చెస్ట్ పట్టేసింది, నార్మల్, చాలా మంది జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు బెడ్ పైన తిరగకుండా అనే పడుకోవడం అంటే ఆ ఫుడ్ తిరిగినంత కూడా అర్థం గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది. సో అలా చెస్ట్ పెయిన్ అనేది పట్టేస్తుంది, మనం వేసుకుంటా తిరుగుతుందా. సో ఇది నార్మల్ కాబట్టి, చెస్ట్ పట్టేసింది కాబట్టి, నా గుండె ఆగిపోతున్న ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఈ తలంపు దేవుడు నాకు ఇచ్చి, ఒకవేళ చనిపోయి ఉంటే నిజంగా ఎక్కడ పోతుంది, ఇంకా ఈ లోకంలో ఏముంది, మరణ తర్వాత ఏముంది, మరణ తర్వాత ఇంకేం లేదు. మా అంటే ఒక ఈ మొత్తం వారం ఏడుస్తలేదు, 2 రోజులు ఎక్కువ ఏడుస్తలేదు, 2 రోజుల అందరికి ఆయనకి ఏముంది నచ్చుకున్నాం. అదే అప్పుడైనా 1 నెల 2 నెలలు బాగుంటున్నాం, సంవత్సరం దాకా బాగా ఉండేవాళ్ళు. పెట్టేసిరా, ఇల్లు కట్టేసిరా, అయిపోయింది ఉండేవాళ్ళు. సో ఈ 2 రోజులకి మనకి ఏం చేస్తాం, చచ్చిపోతాం, మరి తీసుకెళ్ళాలి. ఇది మన శాస్త్ర లోకం కాదు. అప్పుడు దేవుడు నా తలపుతో మాట్లాడినప్పుడు ఆ రోజు నాకు నా గుర్తుంది, నా బెడ్ నేను మొక్కాను, నేను చేసిన పాపను దేవుడు నా పాపను క్షమించు. ఇట్లా పిల్లలు కూడా అర్థమైంది కదా, తల్లి కూడా వస్తుంది, అన్నిలో కూడా వస్తుంది, ఇట్లా పేరు రావాలంటే ఏం చేయాలంటే అది దేవా నా పాపం, దేవా నా క్షమించు. ఆ రోజు నాకు దేవుడు మాట్లాడిన మాట, ఆ రోజు దేవుడు నాకు దర్శనం ఇచ్చినాడు, ఆ రోజు నాకు ఉంటాడు, ఆ రోజు నా హృదయం తరపు నేను తెలిసిన అప్పుడు ప్రవేశించిన ఆ రోజు నాకు తలపోలేదు, డాక్టర్ తీసుకోవాలి, ఉత్సాహం పండిపోదు, నా జీవితం మార్చేసాను. ఆ రోజు తీసుకున్నాను, మార్చుకోలేదు, క్రీస్తు బిడ్డగా చేస్తాను. క్రీస్తు బిడ్డగా జీవించడం అంటే చాలా విలువ. కానీ నేను చెప్తానంటే దేవుడు మాట్లాడుతుందికే, దేవుడు మనతో మాట్లాడుతుందికే మనం ఆయన బిడ్డలుగా చేస్తూ ఆయనలో వ్యాప్తం సాక్షి ఇలా అందరితో చెప్తున్నా లేదు, దేవుడు అందరితో మాట్లాడాలి, ఇలాగే మాట్లాడాలి లేదు, ప్రతి ఒక్కరు డిఫరెంట్ గా మాట్లాడినాడు దేవుడు. దైవజన భక్తి గారు ఆయన లండన్కి వెళ్ళినప్పుడు అంట ఇలాంటి చేసుకున్నప్పుడు సిగరెట్ నేర్చుకున్నాడు, మందాటం నేర్చుకున్నాడు. యాక్చువల్ వాళ్ళ సిగ్గులు లండన్ పోవడానికి వాళ్ళ మదర్ ఆయనతో ఒట్టేపించుకుంది, ఏమని, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ మతాన్ని
మార్చుకోవద్దు. ఎందుకంటే అది ఇంగ్లీష్, అది ఆంగ్లేయుల దేశం. వాళ్ళు కంపల్సరీ మతం మార్పు చేస్తాను అప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈయన అన్నాడు అలాంటివి ఏం జరగనమ్మా అని చెప్పిపోయినప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత స్నేహంలో అన్నారు. ఆయన ఫస్ట్ ఆయన వెంట్రుకలు కట్ చేసుకున్నాడు. ఆ సిగ్గు ఎప్పుడైనా సరే పొక్కులా అది కట్ చేసుకున్నాడు. కట్ చేసుకున్న తర్వాత ఆయన మొత్తం బాడీ స్టైల్ కూడా మారిపోయింది. సిగరెట్ అలవాటు అయిపోయాడు, మందులు అలవాటు అయిపోయాడు. ఇలా చేయడం అలా ఉన్నప్పుడు ఆయన కూడా దీని నుంచి ఎలా కొనుక్కోవాలనుకున్నాడు. ఏంటి అనుకుంటాడు. కెనడా వెళ్ళింది. కెనడా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హాస్టల్, ఒక పీజీ లాంటి ఒక గదిలో ఉన్నప్పుడు ఆయన ఫ్రెండ్ ఇలా బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన అడిగి బైబిల్, అప్పుడు దేవుడు ఆయనతో కూడా మాట్లాడాడు. ఇప్పుడు దాదాపు కొన్ని లక్షల సంతానం దేవుడు కలిగాడు. దేవుడు ఆయనకు ఉపయోగించుకొని దేవుడు మరి కొన్ని లక్షల సంఘాలు, ఎప్పుడో సంఘాలు కలిగాడు. అంటే ఏంటంటే జీవితాన్ని మార్చేసిన దేవుడు ఒకరి జీవితం వల్ల ఎంతో మంది జీవితాలను మార్చుతాడు. దేవుడు భక్సింగ్ గారు ఆయన జీవితంలో ఆయన మరి ఆయనతో మాట్లాడినప్పుడు దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు బ్యాప్టిజం ద్వారా ఫస్ట్ ఆయన వచ్చింది ఆలోచన ఏంటి, నా బ్రతుకు మార్చుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, ఇది కాదు జీవితం. అప్పుడు దేవుడు ఆయన హృదయం తెచ్చుకున్నాడు. ఆయన హృదయం తెచ్చుకున్నప్పుడు ఆయన దేవుని స్వీకరించుకున్నాడు. సో ఈరోజు నీవు కూడా నీ హృదయం తలుపులు తెలుస్తున్నావు. సో నువ్వు బ్యాప్టిజం సాక్ష్యం ఇవ్వబోతున్నావు. సో నువ్వు బ్యాప్టిజం అంటే ఏంటో తెలుసుకోవాలి. అయితే బ్యాప్టిజం మరి క్రీస్తుకు విధేయత. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన బ్యాప్టిజం సాక్ష్యం ఇచ్చినాడు. చూసినాడంటే ఆయన చెప్తున్న ఆజ్ఞ మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. అయితే ఇది యేసుక్రీస్తు ప్రభువు ఆయన స్వయంగా ఇస్తున్న ఆజ్ఞ. అయ్యా మీరు సర్వలోకం వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంటే ఆయనకు కావాల్సింది ఫాలోవర్స్ కాదు, ఆయనకు కావాల్సింది గుంపు కాదు, ఆయనకు కావాల్సింది శిష్యులు. అందుకని చెప్తున్నాడు మీరు మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులు అంటే ఏంటి? డిసైపుల్స్. శిష్యులు ఆయన డిసైపుల్స్. ఎప్పుడు కూడా మాటని చెవలాకూడదు. అలాంటి వాటిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆయనకి ఏదో పబ్లిక్ కావాలని కాదు, ఆయనకి కావాల్సింది శిష్యులు ఒబీడియన్స్ ఉండాలి. దేవునికి నమ్మకమైన వారు కావాలి, తగ్గించుకున్న జీవితాలు కావాలి, ఆయనకి ఒబీడియంట్ గా ఉండాలి, నమ్మకం ఉండాలి. అలాంటి వారు కావాలని దేవుడు చెప్తున్నాడు. సమస్త జనులను శిష్యులుగా చేయండి, వారికి తండ్రి యొక్క పరిశుద్ధాత్మ కుమారుని యొక్క నామములో వారికి బ్యాప్టిజం ఇచ్చు. బ్యాప్టిజం ఇవ్వాలని దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకు? దేవుని శిష్యులు ఆయనకు కావాలి. ఈరోజు మీరు బ్యాప్టిజం తీసుకుంటుంటే మీరు ఆయనకు శిష్యులుగా ఉండాలి, మీరు ఆయనకు డిసైపుల్స్ గా ఉండాలి, ఆయనకి ఒబీడియంట్ గా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అలా ఎలా ఉంటామంటే మనము బ్యాప్టిజం ద్వారా దేవునికి ఆ యొక్క నిజ రూపం, ఆ యొక్క మరి మన స్పష్టత, అయ్యా నీ డిసైపుల్, నీ శిష్యుడిగా నేను ఉండాలనుకుంటున్నాను, అందుకే నేను బ్యాప్టిజం తీసుకుంటున్నాను, దేవునితో రుజువును మనం చూపించేవారుగా ఉంటున్నాం. అయితే బ్యాప్టిజం అనేది ఒక బహిరంగ ప్రకటన. బ్యాప్టిజం అనేది ఒక బహిరంగంగా మనం ప్రకటిస్తున్నాం, ఒక పబ్లిక్ డిక్లరేషన్.
ఏమని డిక్లరేషన్ చేస్తున్నాం? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా ఆ, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. నీవు రక్షింపబడుతావు. అయితే నువ్వు బ్యాప్టిజం ద్వారా డిక్లరేషన్ చేస్తున్నావు, పబ్లిక్ డిక్లరేషన్. ఏమనంటే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటున్నావు. ఏమని? యేసు ప్రభువే నా రక్షకుడు. అప్పుడు నీవు రక్షింపబడతావు. అయితే ఈ డిక్లరేషన్ అనేది చాలా బహిరంగంగా ఉంటుంది. బ్యాప్టిజం అనేది ఒక రూమ్ ఇచ్చేది కాదు. అందరు చూసుకుంటారు. అందరు చూస్తున్నప్పుడు బ్యాప్టిజం ద్వారా దేవుడు సాక్ష్యం ఇస్తున్నప్పుడు నీ సాక్ష్యము అది 10 మంది చూసినప్పుడు నీ బ్రతుకు కూడా 10 మంది చూస్తారు. మన బ్రతుకు 10 మంది చూస్తారు. అయ్యా బ్యాప్టిజం చేసుకున్నాడు, అయినా సరే ఇట్లా తిరుగుతాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు. 10 మంది మనకి తీర్పు తీర్చేవారు అంటున్నారు. 10 మంది మనం సాక్ష్యం ఇచ్చేవారు అంటున్నారు. అందుకని మనము నోటి ద్వారా ఒప్పుకుంటున్నాం బ్యాప్టిజం. యేసు ప్రభువే నా రక్షకుడు అని బహిరంగంగా ఒప్పుకుంటున్నాను. ఇంకేమైతే బ్యాప్టిజం తీసుకుంటే అయితే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోకి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఇలాగ లేపబడి అలాగే మనము నూతన జీవం పొందువారమై నడుచుకున్నట్లు బాప్తిసము వలన మనము బాప్తిసము వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఈ యొక్క బాప్తిసం ద్వారా నీ పాత బ్రతుకంతా కూడా ఆ యొక్క నీళ్ళల్లో వదిలిపెట్టి నూతనమైన కొత్త జీవితంతో మనము తిరిగి లేస్తాం. ఇంతవరకు నేను పాపినయ్యా నువ్వు ప్రార్థన చేస్తావు కదా. నువ్వు ఎప్పుడైతే బ్యాప్టిజం దిగుతావో క్రీస్తు నీ పాపాలను ఆ బ్యాప్టిజం ద్వారా కడిగి వేస్తాడు. నూతనంగా కొత్తగా మళ్ళీ జన్మిస్తావు. అందుకని దేవుడు అంటాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుడు రాజ్యాన్ని చూడలేడు. అయితే అలా నువ్వు పాతి పెట్టబడి పాత జీవితాన్ని సమాధి చేసి కొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అలా ఇవ్వాలని దేవుడు నీ హృదయ తలుపులు కూడా తెరవాలని ఆశపడుతున్నాడు. అయితే ఇంకా బ్యాప్టిజం అంటైస్ విత్ క్రైస్ట్. బ్యాప్టిజం నేను క్రీస్తులో ఐక్యత చేస్తాను. ఎలా చేస్తాను? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనము దేవుడితో ఐక్యమత్యమై ఉన్నాము. ఎప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎప్పుడైతే మీరు బాప్తిసం పొందుతున్నారో క్రీస్తులో ఆయనతో ఆయనతో మీరు అంతా ఐక్యత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని క్రీస్తులో బాప్తిసం పొందిన మనమందరం క్రీస్తును ధరించుకొని ఉన్నాం. సో మనం క్రీస్తును ధరించుకున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలి? ఆయన పోల్చుకోవాలి. క్రీస్తుని బ్రతుకులు మనం ధరించుకున్నప్పుడు ఆయన ఎలా జీవించుకున్నాడో మనం తెలుసుకోవాలి. చాలా మంది వాక్యం అంటే ఏదో తెలియదు, ప్రార్థన అంటే ఏదో తెలియదు, దేవుడు అంటే ఏదో తెలియదు. అలా తెలియని వారికి బ్యాప్టిజం అంటే ఏదో తెలియదు. పేరు మాత్రం క్రైస్తవుడు, నామకార్థం క్రైస్తవుడు, పేరు మాత్రం నేను క్రిస్టియన్ అన్నాను. ఐ లవ్ జీసస్. నాకు జీసస్
నిజంగా చాలా ఇష్టం. కానీ బ్రతుకు చూస్తే మాత్రం ఏ మార్పు ఉండదు. అందుకని క్రీస్తులో ప్రాక్టీస్ తీసుకున్న మనమందరం ఆయనను ధరించుకొని ఉన్నాం, క్రీస్తును ధరించుకొని ఉన్నాం. కాబట్టి మనము ఎలా జీవించాలని క్రీస్తుని పోలి మనము జీవించేవారు ఉంటాం. మనము దేవుని యొక్క పిల్లలుగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే మన ఫస్ట్ పాయింట్ మనం చూస్తున్నప్పుడు మనము బ్యాప్టిజం ద్వారా దేవుడు మనల్ని ఒబీడియన్స్ గా ఆయనకి శిష్యులుగా ఫస్ట్ పాయింట్ దేవునికి కావాల్సినది శిష్యులు. అది ఎప్పుడు వస్తుంది? బ్యాప్టిజం ద్వారా నువ్వు సాక్ష్యం ఇస్తావు, నేను దేవునికి శిష్యుడిగా ఉంటాను. సెకండ్ ఏంటి? బ్యాప్టిజం ద్వారా నువ్వు పబ్లిక్ డిక్లరేషన్ చేస్తావు, బహిరంగంగా నీవు అనౌన్స్మెంట్ ఇస్తావు, ప్రకటిస్తావు నేను దేవుని కుమారుడని. ఎప్పుడు? బ్యాప్టిజం ద్వారా. ఒకటేమో నువ్వు దేవుని శిష్యుడు అని చెప్తావు, ఒకటేమో ప్రకటిస్తున్నావు, నేను క్రీస్తుని నా రక్షకుడిగా నేను ప్రకటిస్తున్నాను, నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను. తర్వాత ఏం చేస్తావు అంటే ఆ బ్యాప్టిజం ద్వారా నీ పాత జీవితాన్ని మొత్తం కూడా సమాధి చేసి నూతనంగా తిరిగి వేస్తావు. అది నీ థర్డ్ పార్ట్. ఫోర్త్ పార్ట్ వచ్చేసి యేసు ప్రభువులో నువ్వు ఐక్యత అవుతావు, క్రైస్ట్. తర్వాత చూస్తే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆఫ్టర్ బ్యాప్టిజం. ఈ బ్యాప్టిజం తీసుకుంటాం అయిపోతుంది. ఏం జరుగుతుంది తర్వాత? మనం బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు చాలా మంది చూస్తాం, వాళ్ళ జీవితాలు ఏం మార్పు ఉండదు. నిజంగా మార్పు ఎలా ఉంటారు? బ్యాప్టిజం తీసుకుంటే నిజంగా మార్పు ఎలా ఉంటారు? చూసినట్టయితే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మరి 38. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము ఎప్పుడైతే నువ్వు బ్యాప్టిజం తీసుకుంటావు పరిశుద్ధాత్మ వరము పొందుతున్నావు. పరిశుద్ధాత్మ వరము నీలో వచ్చినప్పుడు నీలో ఏ పాపం ఉండదు, ఏ పాపం ఆలోచన ఉండదు. అలా నువ్వు ఎప్పుడు జరుగుతుందంటే నీలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు జీవించిన మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనకు ఏ తప్పులు చేయాలని ఆలోచన ఒకరు వచ్చినా సరే దాన్ని చేయడానికి సాధించాం. అయ్యో ఇది పాపం, ఇది పాపం. సో నేను చేయకుండా తలపు యోగిస్తానంటే పరిశుద్ధాత్మ అని చూడండి. తప్పు చేయాలనుకున్నాను, ఏదైనా పని చేయాలని, ఏదైనా నోటి మాట్లాడాలన్నా తక్కువ అనేస్తాం, ఆలోచించడం ఎక్కువ. వారి కొంచెం దుర్భాష ఆలోచించడం చేస్తారు. కొంతమంది సోకాల్డ్ క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఇలా చేస్తారంట, అన్ని ఇలాగే చేస్తారు. పైకి మాత్రం నేను క్రిస్టియన్, నేను అన్ని చూస్తున్నాను, అన్ని చర్చలు చేస్తానంటే దేవుడు ఐ లవ్ జీసస్ అంటారు. వాళ్ళలో తెలిసింది అంతా కూడా మూసినది కంటే కప్పంతం అనుకుంటున్నాం. మన మాట, మన చూపు ఎప్పుడు కంట్రోల్ ఉండాలి. ఈ రెండు కంట్రోల్ ఉండాలి. మన మాట, మన చూపు ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో మన శరీరం అంతా బాగుంటుంది. మాట ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో మన జీవితం బాగుంటుంది. ఈ రెండు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మనము పరిశుద్ధాత్మని వరం పొందుకుంటాం ఎప్పుడు? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత. ఏ తప్పు అయినా చేయాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తుంటాడు, గుట్టిగా చేస్తూ ఉంటాడు. తప్పు చేస్తున్నాం, పాప క్షమాపణ ఉండాలి, పాప క్షమాపణ పొందుకోవాలి. నీలో ఇంకొక వ్యక్తి నీలో ఉంచినట్టు, ఒక ఫోర్స్ నీలో ఉన్నట్టు నువ్వు ఫీల్ అవుతావు. అదే పరిశుద్ధాత్మ. అది నువ్వు బ్యాప్టిజం పొందిన తర్వాత అది నీలోకి వచ్చేదిగా ఉంటుంది. అయితే క్రీస్తులో ఐక్యవంతమైనాక నీలోనికి బ్యాప్టిజం ద్వారా దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది. అయితే ఇంకేం జరుగుతుంది? బ్యాప్టిజం బ్రింగ్స్ కమిట్మెంట్. బ్యాప్టిజం నిబంధనను పెంచుతాను,
కమిట్మెంట్, నువ్వు కమిట్మెంట్ తీసుకోవాలి. అయితే బ్యాప్టిజం తర్వాత జీవితంలో క్రమశిక్షణలో ఉండాలి. మనం చాలా కమిట్మెంట్ ఇస్తాం. అది చేస్తా, ఇది చేస్తా, మందిరంకి రెగ్యులర్గా వస్తాం, టైంకి వస్తాం, అది చేస్తాం, పనులు చేస్తాం, ఒక కమిట్మెంట్ ఇస్తాం, నిలబడం. అంటే బ్యాప్టిజం కావాలన్నా నువ్వు ఒక కమిట్మెంట్ ఇచ్చావంటే నిలబడాలి, స్థిరమైన ఉండాలి. ఒకవేళ నిలబడలేని క్షణం ఉంటే నీవు ముందుగానే దాని యొక్క మరి పరిణయం ఏంటిది, దాని తర్వాత సిచ్యువేషన్ ఏంటో నిర్ణయించుకొని చెప్పేవారుగా ఉంటారు. సో అలా మన నిర్ణయాలు అని చెప్తూ బ్యాప్టిజం మరి నిబంధనలను పెంచుతుంది, అంటే కమిట్మెంట్ ని పెంచుతుంది. అయితే ఇంకేంటంటే నీవు మాత్రమే మన రక్షణతో వాటర్ కెనాట్ సేవ్ us. అయితే దాని నీళ్ళ వల్ల మనకి ఎటువంటి రక్షణ ఉండదు. కానీ నిజమైన పశ్చాత్తాపం నీళ్ళు ఉంటే మాత్రం నువ్వు రక్షించబడతావు. బ్యాప్టిజం దిగిన కడుపున నీళ్ళలో శరీరాలు కలగబడతావు, మన శుద్ధి, మన బుద్ధి కలగబడతావు. కానీ నిజమైన రిపెంటెన్స్ నువ్వు బ్యాప్టిజంలో పోకముందే తీసుకోవాలి. పశ్చాత్తాపం నీలో ఉండాలి. ఏ పశ్చాత్తాపం? పాపం చేసిన, లేదంటే నీలో ఏ పాపం ఉన్నా, లేదంటే ఒకవేళ మన తలంపుల్లో ఏ పాపం ఉన్నా సరే నువ్వు పశ్చాత్తాపం పడాలి. ఆ పశ్చాత్తాపం పడిన తర్వాత నువ్వు బ్యాప్టిజంలో సాక్ష్యం ఇవ్వాలి. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనలో పశ్చాత్తాపం ఉండాలి. ఏ చిన్న తప్పు చేసినా సరే రిపెంటెన్స్ అంటున్నారు. ఏ చిన్న తప్పు అయినా సరే అది మనం అనుకుంటాం, ఏడునో ప్రజలు అనేస్తాం, ఏడునో ప్రజలు అనేసరి వస్తున్నాం, ఇక్కడే ఉన్నాం, ఇంటి దగ్గర మనకు చిన్న తప్పదు అన్నమాట. దేవుని దృష్టిలో అబద్ధం, దేవుని దృష్టిలో అది అబద్ధం. సో చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనకు తెలియకుండానే అనేస్తాం. మానవ స్వభావం ఉంటుంది కాబట్టి అనేస్తాం. సో రిపెంటెన్స్ ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. అయ్యో అబద్ధం చెప్పాను, అయ్యో తప్పు చేశాను, పశ్చాత్తాపం ఉండాలి. బ్యాప్టిజం దిగినప్పుడు కానీ బ్యాప్టిజంలో దిగి లేచిన తర్వాత సరే మనలో పశ్చాత్తాపం ఉండాలి. ఎవరైనా పశ్చాత్తాపడుతున్నాం, మనం ఎవరైనా పశ్చాత్తాపడుతున్నాం క్రీస్తు దగ్గర. అందుకని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన కాళ్ళు పట్టుకున్నా సరే మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర ఆయన బాధలు మాత్రంగా పట్టుకోవాలి. ఆయన మాత్రం సమాధానం చెప్పేవాడు. ఏ మానవ జీవితంలో ఏ నరుడు కూడా చేయలేదు. ఆకాశం మీదైనా సరే, భూమి కిందైనా సరే ఎవరు కూడా లేదు. కేవలం ఆయన నామంలో మాత్రమే ఆకాశం, ఆ యొక్క శక్తి. సో మనం క్రీస్తునందు మరి బ్యాప్టిజం పొందుకున్నప్పుడు ఇది స్ట్రాంగ్ బాడీగా తీసుకొని మనలో పశ్చాత్తాపం. వాటర్ కెనాట్ సేవ్ us. నీరు మాత్రమే మనను రక్షింపదు, కానీ మన నిజమైన పశ్చాత్తాపం మనల్ని రక్షిస్తుంది. ఇంకోటి అయితే చివరిగా నేను చెప్పేది ఏంటంటే అపొస్తలుల కార్యం 22 నేను ప్రయాణం చేయొచ్చు. దమస్కనుకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది. ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి సౌలా 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 నువ్వెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. బలమైన వెలుగు దేవుడు పిలిస్తే మాత్రం మనం శాస్త్రంగా అయిపోతాం. ఆయన వెలుగు భయంకరంగా ఉంటారు. ఆ ప్రకాశమైన వెలుగుని చూడలేక కింద పడిపోయినాడు. దేవుడు సౌలతో మాట్లాడుతున్నాడు, నీవెందుకు నన్ను
హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలికియుండగా వింటిని అనే సౌలు చెప్తున్నాడు. ఆ యొక్క భయంకరమైన పిలుపును ఈరోజు నీవు కూడా పొందుతున్నావు. ఎలా పొందుతున్నావు? ఈ బాప్టిజం అనే క్లాస్కి వచ్చినప్పుడు నీ హృదయమైన ద్వారం దగ్గర దేవుని యొక్క స్వరం నీకు వినిపిస్తుంది. అయ్యా, నీ పేరును పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. అయ్యా, నీవెంతకాలం ఇలా ఉంటావు? నీవెంతకాలం జీవితాన్ని మార్చుకో? నీవెంతకాలం హృదయ తలుపులు తిరగమని ఈరోజు దేవుడు కూడా నీ హృదయ తలుపు దగ్గర ఆయన ఆఫ్ చేస్తున్నాడు, ఆయన కడుతూ ఉన్నాడు. సో ఆ పిలుపు నీకు నార్మల్గా అనిపిస్తుంది, కానీ ఆయన పిలుపు సౌలుకి ఇలా అనిపించిందంటే ఆయన కంట చిక్కుపోయాడు. ఆయన గుడివాడుతున్నాడు. అలా స్థితిలో దేవుడు పౌరుతో మాట్లాడాడు. కానీ నీకు మాత్రం ఇలా కూర్చోబెట్టి మంచి లైట్ కింద మంచి వెదర్ ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట దేవుడు నీతో మాట్లాడు. ఆయన నీకు కూడా ఒక పిలుపునిస్తున్నాడు, నిశ్చయమైన ఆ పిలుపు. ఈ పిలుపుని నీవు కూడా వినాలి. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, బాప్టిజం క్లాస్ లో ఒక నిర్ణయం తీసుకున్నావు, బ్రతుకుతే క్రీస్తు, చావైతే. ఇలాంటి నిర్ణయం నువ్వు తీసుకున్నావు, దేవుడు నీ హృదయం కూడా తెచ్చున్నాడు. అందుకు కొన్ని దేవునికి వందనాలు చెల్లిస్తే వారుగా అనుకున్నావు. మరి చివరిగా ఏం చెప్పేది ఏంటంటే, క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రయాణం. అది అప్ అండ్ డౌన్స్ తో ఉంటుంది. స్ట్రైట్ ఉండదు, అప్ అండ్ డౌన్స్, కింది నుంచి మీరు అలా ఉండదు. స్ట్రైట్ గా ఉండదు, సాఫీ ఉండదు, నీట్ గా ఉండదు, అన్ని ఘాట్ రోడ్లు, ముళ్ళ పొదలు. సో అలాంటి రాళ్ళ మధ్యలో నడుస్తున్నాం. క్రైస్తవ జీవితం కానీ క్రైస్తవ మార్గం కానీ అలా ఉంటుంది. నీవు నిశ్చయించుకోవాలి, సౌలుని నిశ్చయించుకోవాలి. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు నీ జీవితంలో మారుస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే బ్రతుకుట క్రీస్తే చావైతే అనే నినాదం తీసుకొని, ఆ నిర్ణయం తీసుకొని నీవు బాప్టిజంలోకి నిజమైన సాక్ష్యం ఇచ్చేవారు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ఫామ్ చేస్తాం. ప్రేమలండి దేవా తండ్రి, ఇంతసేపు తండ్రి నీ వాక్యం ద్వారా, నీ హెచ్చరికల ద్వారా తండ్రి నా జీవితంలో ఇక్కడ ఉన్న బిడ్డలుగా మీరు మాట్లాడుతూ వస్తుందని మనం తెలుసుకున్న తండ్రి బాప్టిజం తండ్రి నీ యొక్క తండ్రి ఆ యొక్క లీడర్లు నీటిలో తండ్రి సాక్ష్యంగా తండ్రి మా జీవితాలను తండ్రి మా నోటితో ఒప్పుకొని మా హృదయాలను స్వీకరించి అవునండి నీవే మా రక్షకుడు అంటే మేము గొడవ పెట్టుకుంటున్నాం తండ్రి. బాప్టిజం ద్వారా మా యొక్క పాత జీవితాలంతా కూడా ఆ నీటి ద్వారా తండ్రి మేము ఆ యొక్క పుస్తకం చేసి తండ్రి నూతనమైన జీవితం, ఒక ఫ్రెష్ లైఫ్ తండ్రి. ఇన్ని రోజుల ఈ లోకంలో పడిపోతున్నాగా ఒక ఫ్రెష్ స్టార్ట్ ని నా జీవితంలో తండ్రి ఎలాగైతే మీరు చేస్తున్నారు, ఇంకా ఎలాగైతే చేస్తున్నారు తండ్రి, ప్రతి ఒక్క జీవితంలో నేను చేస్తున్న ప్రతి ఒక్క జీవితంలో తండ్రి మార్చండి, అలా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క శ్రేష్టమైన మాటలు వాటి మీకే చెల్లిస్తూ ఇంకా అనేక మంది తండ్రి వర్షం లేక వారందరూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక సువార్త చేయడం, మీ శిష్యులుగా ఉండటం మాకు కూడా తండ్రి ఆ యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ వరం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఎక్కడ మేము బాధ పెట్టుకుంటున్నాము, ఎక్కడ మేము తండ్రి క్రోడీకరించినాము, ఎక్కడ మేము అసహ్యంగా జీవిస్తున్నాము తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకుని తండ్రి అటు పాపాన్ని క్షమించుకుని అడుగుతున్నాం తండ్రి. మీ రక్తం అమూల్యమైన రక్తంగా పాపం ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి మీకు విరాళాలు చేస్తూ ఇక్కడ వచ్చిన వారందరిలో మీరు దీవించండి, ఆశ్రయించుకొని తండ్రి వారిని తీసుకుని ఆ యొక్క నిర్ణయంలో ఉండటకు, పడిపోకుండా నడుచుటకు
నేర్పుమని నిలబెట్టుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.